లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ అనేది రెండు విషయాలపైన మీరు పర్ఫెక్ట్ గా ఉండండి. ఇప్పుడు నేను అందరి దగ్గర ఉండాల్సింది ఇయర్ ప్లాన్స్. ఎవరిని సంతృప్తి పరచడానికి ఇవన్నీ నేను అడుగుతా ఉన్నాను. పీరియడ్ ప్లాన్ 10th క్లాస్ కు లేదు ఐఎఫ్పి ఉంటే సర్వం ఉన్నట్టే. ఎక్కువ రాయటం ద్వారా ఈ ఏరియాలో మనకు ప్రాబ్లం అవుతుంది అని మీకు ఇంతకు ముందే. యూజ్ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. వొకాబులరీలో బేసిక్ ఏంటంటే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంగ్లీష్ విత్ జగదీష్. అన్ని స్కూల్స్ లో కూడా టీచర్స్ అందరూ కూడా టీచింగ్ డైరీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలని చెప్పారు. సో ప్రతి టీచర్ టీచింగ్ డైరీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ క్లాస్కి అయితే వెళ్తున్నారో దానికి సంబంధించి ఏ టాపిక్ చెప్తున్నారు, ఎటువంటి విషయాలను మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నారు క్లాస్లో అనేది మొత్తం కూడా రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి మనకు టీచింగ్ డైరీకి సంబంధించి గవర్నమెంట్ మనకు ఎస్సీఆర్టీ ఒక స్పెసిఫిక్ లేఅవుట్ కూడా ఇచ్చింది. అయితే ఈ లేఅవుట్లో అనుకున్న విధంగా అవి ఆ టేబుల్లోనే సెట్ అయ్యే విధంగా ఎవరైనా ఎక్స్టర్నల్ అబ్జర్వర్ బయట నుంచి ఎవరైనా వచ్చి చూసినప్పుడు మన డైరీ టీచింగ్ డైరీ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది అనిపించుకునే విధంగా మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్గా ఈ టీచింగ్ డైరీలో మనం ఫోకస్ చేయాల్సింది లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ అని మనకు ఒక కాలం ఉంది. దీన్ని ఏ విధంగా నింపుకోవాలనే విషయంలోనే ఎట్లా ఫీల్ చేస్తే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది. సో టీచర్స్ అందరూ కూడా ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తా ఉన్నాను. ఎండింగ్ వరకు చూడండి. లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ అనే కాలంలో ఎట్లా రాస్తే బాగుంటుంది. ఎందుకంటే మీ క్లాసులో మ్యాక్సిమం ఫోకస్ చేసేది ఎక్స్టర్నల్ అబ్జర్వర్ కానీ మీ హెడ్ మాస్టర్ కానీ బయట నుంచి ఎవరు వచ్చినా చూసేది ముఖ్యంగా ఇదే. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ క్లాస్ చెప్తా ఉంటే సర్టన్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తూతో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది టీచింగ్ డైరీలో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ అనేది. సో ఎల్ఓస్ అని మనం షార్ట్ కట్లో పిలుస్తా ఉన్నాం. దీన్ని మాత్రమే ఫోకస్ చేయడం జరుగుతుంది. క్లాస్ రూమ్లో టీచింగ్ స్ట్రాటజీ ఆ స్టెప్స్ ఫాలో అవుతూ టీచింగ్ చేస్తూనే అన్ని సబ్జెక్ట్స్కి తెలుగు నుంచి మొదలు పెడితే సోషల్ స్టడీస్ వరకు ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఎటువంటి ప్రాసెస్ ప్రకారం లేదా స్ట్రాటజీ ప్రకారం టీచింగ్ చేయాలనేది మనకు అందరికి ఉంది, తెలిసిందే. దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఎక్స్టర్నల్ అబ్జర్వర్ క్లాస్ రూమ్లో టీచర్ ట్రాన్సాక్షన్ స్టెప్స్తో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్గా ఫైనల్ అవుట్కమ్స్, వాటిని లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. ఒక 45 minutes టీచర్ క్లాస్ తీసుకున్న తర్వాత ఆ క్లాస్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది చూసేది మాత్రం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే నీ క్లాస్ చెప్పిన తర్వాత ఏం సాధించావు, పిల్లలు ఏం నేర్చుకున్నారు, అదే లెర్నింగ్ అవుట్కమ్ అంటే. అది నేను ఇప్పుడు ఈ విషయం పైన ఎందుకు ఫోకస్ పెడతానంటే, నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ని. ఒక ఇంగ్లీష్ టీచర్ క్లాస్ చెప్తా ఉంటే నేను అబ్జర్వ్ చేస్తా అంటే నాకు మొత్తం తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ టీమ్స్ వచ్చే సందర్భంలో సబ్జెక్టు తెలియనటువంటి టీచర్స్ కూడా అఫీషియల్స్ కూడా చూడవచ్చు. ఎంయూలు కావచ్చు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ కావచ్చు, అన్ని సబ్జెక్టులు వాళ్ళకి తెలవాలని ఉండదు కదా. అయినా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏం అబ్జర్వ్ చేస్తారంటే మనం డైరీలో ఏదైతే లెర్నింగ్ అవుట్కమ్స్ అని రాసుకున్నామో వాటినే అబ్జర్వ్ చేస్తారు. ఇది ఫైనల్గా వచ్చాయా, పిల్లలు నేర్చుకున్నారా లేదనేది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూడాలి. సో ఈ డైరీలో జాగ్రత్తగా రాసుకుంటే టీచర్స్ అందరికీ నేను ఇక్కడ చెప్పొచ్చేది ఒకటే విషయం, రెండు విషయాలపైన మీరు పర్ఫెక్ట్గా ఉండండి. ఇప్పుడు నేను మీకు ఈ స్లైడ్స్ ద్వారా కూడా ఇక్కడ చూపిస్తాను, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. మనం చూద్దాం. ముందు నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా వినండి. ఇబ్బంది పడొద్దు, ఏ ఒక్క టీచర్ కూడా ఎవ్వరు ఇబ్బంది పడొద్దు. మనకంతా అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందుగా ప్రతి టీచర్ మెయింటైన్ చేయవలసిన వాటిల్లో కంగారు పడాల్సిన పని లేదు. అందరం కూడా ఈ సంవత్సరం అయితే ఇంకా కొద్ది రికార్డ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు కదా, రికార్డ్స్ ఉన్నాయి, రాసి తక్కువే. ముందుగా అందరి దగ్గర ఉండాల్సింది ఇయర్ ప్లాన్స్. 6th క్లాస్ నుంచి, అది ఫస్ట్ క్లాస్ వాళ్ళైనా కావచ్చు, ఏ క్లాస్ అయినా 6th to 10th కావచ్చు, 1st to 10th క్లాస్ కావచ్చు, ఇయర్ ప్లాన్స్ అనేది ఉండాలి. ఇయర్ ప్లాన్స్ గురించి కూడా ఎవరో ఇవ్వాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు కొందరు. ఇయర్ ప్లాన్స్ కూడా ఎవరో ఇస్తారా? టెక్స్ట్ బుక్లోనే ముందు లెసన్స్ ఏ నెలలో ఏ సిలబస్ చెప్పాలనేది ఇయర్ ప్లాన్. దాన్ని మీరు
జిరాక్స్ తీసి దగ్గర పెట్టుకున్న ఏం లేవు, ఒక నోట్స్లో రాసుకున్న ఏం లేవు. ఇయర్ ప్లాన్స్ వేరే వాళ్ళు మనకి వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అది తీసుకున్నా ఇబ్బంది లేదు. అది ప్రింటెడ్ అయినా ఉండొచ్చు, మాన్యువల్గానైనా రాసుకోవచ్చు. ఫస్ట్ రికార్డ్ ఇది ఇయర్ ప్లాన్. ఓకేనా? 1 ఇయర్లో మనం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది, ఏ నెలలో ఏ మంత్లో ఏ సిలబస్ మనం చెప్తా ఉన్నది ఇయర్ ప్లాన్. ఇది అందరూ ఒకటి. ఇయర్ ప్లాన్ అంటే టెక్స్ట్ బుక్లోనే సిలబస్ ఉంది. జూన్ నుంచి మార్చి వరకు, ఫిబ్రవరి వరకు మనం చెప్పేటువంటి సిలబస్ ఉంది. అదే ఇయర్ ప్లాన్. దాన్ని ఒక్క పేజీలో వస్తుంది, అది చూసి రాసుకోండి, లేదా జిరాక్స్ తీయించుకోండి. వాట్సాప్ గ్రూపుల్లో వస్తే మంచిగా పెట్టుకోండి దగ్గరగా. జిరాక్స్ చాలు. దాన్ని ఎవరు కూడా మాన్యువల్గా ఉండాలని ఎవరు ఇన్సిస్ట్ చెయ్యరు. ఇది ఒకటి క్లారిటీ. రెండోది యూనిట్ ప్లాన్స్. యూనిట్ ప్లాన్స్కి సంబంధించి కూడా మనకి యూనిట్ ప్లాన్స్కి ఇయర్ ప్లాన్స్కి ఏంటి రిలేషన్ అంటే, ఇయర్ ప్లాన్ అనేది ఒక సంవత్సరం మొత్తం చెప్పేటువంటి ప్లానింగ్ అయితే, యూనిట్ ప్లాన్ అనేది మనకు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ చూసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో వచ్చేసి 8 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క మంత్లో ఒక యూనిట్ ఉంది, ఒక్కోసారి 1.5 మంత్కి ఉంది, హాలిడేస్ ఇవన్నీ బాగున్నాయి. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మంత్ వైజ్ ప్లాన్ లాంటిది. అంటే ఏ మంత్ కా మంత్ ఫస్ట్ నుంచి 30th వరకు ఉండదు, కానీ ఒక యూనిట్లో 25 డేసా 30 డేసా 20 పీరియడ్సా ఎంత తీసుకున్నామో దానికి సంబంధించింది. దీన్ని కూడా మాన్యువల్గా రాసుకోవాల్సిన పనిలే. జెరాక్స్ కాపీస్ దగ్గర పెట్టుకోవడం అంటే తీసిపోయి బీరువాలు పెట్టుకోవడం కాదు. చూడండి, అందుట్లో ఏ రోజు మొత్తం క్లియర్గా ఇచ్చారు. ఏ రోజు ఏం చెప్పాలి, ఎన్ని క్లాసులు, మొత్తం నంబర్ ఆఫ్ పీరియడ్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం చాలా మంది అన్ఫార్చునేట్గా ఏం చేస్తా ఉన్నారంటే, ఎవరిని సంతృప్తి పరచడానికి ఇవన్నీ నేను అడుగుతా ఉన్నా, జెరాక్స్లు తీసుకొని బీరువాలు పెట్టేస్తా ఉన్నారు. ఆ డ్రాయర్స్లో ఆ టేబుల్ ఉంటుంది, దాంట్లో పెట్టేస్తున్నారు తీసపోయి. ఎవరన్నా వస్తే చూపించడానికి రెడీ అని. ఆయన ఏం చూసుకుంటాడు, నువ్వేం చూసుకుంటావు, అది ఫాలో అవ్వండి. చాలా హెల్ప్ అవుతుంది. టీచింగ్కి మనకి హెల్ప్ చేయడం కోసం ఇవన్నీ ఉన్నాయి. ఎవరిని ఒత్తిడి చేయడానికి కాదు, ఇబ్బంది పెట్టడానికి కాదు ఉంది. ప్రతి టీచర్ కూడా చాలా యూస్ఫుల్గా కంఫర్టబుల్గా నడిచేటువంటి జర్నీ ఇది. ఓకేనా? కాబట్టి ఒక్కసారి చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా మనకి ఎస్సీఆర్టీ కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఏం ఒత్తిడి పెట్టలేదు. మళ్ళీ మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది కూడా జిరాక్స్ కాపీస్ తీసుకొని మంచిగా చక్కగా స్పైరల్ బైండింగ్లో తీసుకోండి. మనం ఆల్రెడీ మేమైతే చాలా మందికి ఇంగ్లీష్ టీచర్స్ ఫోరం నుంచి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఎల్టా నుండి మా డిస్ట్రిక్ట్లో, ఖమ్మం డిస్ట్రిక్ట్లో అయితే అందరు టీచర్స్కి మేము సప్లై చేసినాం. సాఫ్ట్ కాపీస్ ఇచ్చేసినాం. ఏంటి ఎడ్యుకేట్ చేస్తానేమన్నా, దీని గురించి ఏం అవసరం లేదు. ఏ డిస్ట్రిక్ట్ అయినా ఎవరైనా సరే యూనిట్ ప్లాన్స్ అనేవి జిరాక్స్ తీసుకుని దగ్గర పెట్టుకోండి. దయచేసి వాటిని చూడండి, ఆ ప్రకారం ముందుకెళ్ళండి. బీరువాలు మాత్రం పెట్టకండి. 200-300 పెట్టి జిరాక్స్లు తీపిచ్చి బీరువాలు పెట్టాలి కాదు. ఒకసారి చూడండి. చూస్తలేరు. మాట్లాడిన వాళ్ళు ఏమంటారంటే, అమ్మయ్య జగదీష్ ఇది తీసేపోయి ఇది ఒకటి ఉంటే చాలా అంటారు. చాలు. కానీ వాడు వచ్చిన ఆయన కూడా ఇది చూసి టిక్కు పెట్టుకొని పోవటం కాదు. అబ్జర్వర్స్ కూడా దయచేసి రికార్డ్ పుస్తకం ఉంది, బుక్ ఉంది, యూనిట్ ప్లాన్ ఉంది, టిక్ ఏంటి ఆ టిక్ దేనికి కావాలి, ఎవరికి కావాలి, దానికోసం కదా దయచేసి ఎంతవరకు చూస్తున్నారనేది చూసేవాళ్ళైనా చెప్పేవాళ్ళైనా ఫాలో అవ్వమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్న. పిల్లల కోసం, మన కోసం, మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవటం కోసం ఎక్స్పర్ట్స్ చేత రూపొందించినాయి కాబట్టి దాన్ని ఒకటి పెట్టుకోండి. ఇది 2వ రికార్డు. 3వది ఇంకొకటి ఉంది. 3వది ఏంది? పీరియడ్ ప్లాన్. ఇయర్ ప్లాన్ అయిపోయింది, యూనిట్ ప్లాన్ అయిపోయింది, పీరియడ్ ప్లాన్. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పీరియడ్ ప్లాన్ అంటే ఒక 45 మినిట్స్లో మనం క్లాస్ రూమ్లో ట్రాన్సాక్షన్ చేస్తాం పిల్లలతోటి. డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ ప్రకారం నడుస్తూ ఉంది, లేదా మీరు ఏది ఫాలో అవుతున్నారు ఆ పెడగాజీ ప్రకారం. ఇంకొక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాసెస్ అంతా 6th to 9th క్లాస్ వరకు హై స్కూల్లో. 10th క్లాస్కు లేదు అంటే మీ ఇష్టం వచ్చింది చెప్తారని కాదు. దానిపైన మనకి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఉంది కాబట్టి మనం డిసెంబర్ వరకే సిలబస్ కంప్లీట్ చేయాల్సి ఉంది కాబట్టి దానికి సెపరేట్ ఉంది. లక్ష్య అని మనం లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో ఒకటి ఫాలో అయ్యాం. లక్ష్య అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం 10th క్లాస్కి సంబంధించి. ఈ లిప్ లేదా ఇప్పుడు ఉన్నతి ప్లేస్లోనే లిప్ అనేది మనం నడుస్తూ ఉంది కదా. ఈ లిప్ అండ్ లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకే. ఇది 10th క్లాస్కి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అబ్జర్వర్స్ వచ్చినా వాళ్ళకి తెలియకపోయినా చెప్పండి, మీరైనా గుర్తు పెట్టుకోండి. 10th క్లాస్కి మీకు ఫ్రీడమ్ ఇచ్చారు. మీ రికార్డ్స్ అక్కడ డైరీ అది కూడా రాసుకుంటాం. డైరీ కంపల్సరీ రాయాల్సిందే 10th క్లాస్కి కూడా. కానీ యూనిట్ ప్లాన్స్, ఇయర్ ప్లాన్స్ మనం దగ్గర పెట్టుకుందాం. కానీ అది ఎక్స్టర్నల్ టీం వచ్చి వాళ్ళు 10th క్లాస్ అబ్జర్వ్ చేయరు. ఎవరైనా వస్తే నేను వచ్చాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాదు ఎవరైనా సరే ఇంగ్లీష్ క్లాస్కి వస్తే జనరల్గా చూస్తాం 10th క్లాస్లో ఏం నడుస్తాను. నా క్లాస్కి ఎవరైనా వచ్చినా 10th క్లాస్లో ఏం చేస్తాను, ఈ టీచర్ ఎట్లా నడుస్తుంది, ఏంది వాళ్ళ కాంపిటెన్సీస్ ఎట్లా ఉన్నాయని చూస్తారు. అది అంతే.
10th క్లాస్కి వర్తించదు. ఓకేనా? అయితే ఏది పీరియడ్ ప్లాన్, ఇది మాత్రం జాగ్రత్తగా అందరు మెయింటైన్ చేసుకోండి. ఈ పీరియడ్ ప్లాన్ లోపల మనకు ఒక యూనిట్కి సంబంధించి దీన్ని కూడా మనకి, ఎందుకంటే మన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, అందరికి తెలిసిందే. నోట్సులు రాసి ఆగమవటం కాదు, ఏదైనా ఒక యూనిట్కి, సరిగ్గా వినండి, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఏదైనా ఒక యూనిట్కి పీరియడ్ ప్లాన్ రాసుకోమన్నారు. ఒక యూనిట్కి అంటే 20 క్లాసెస్ వస్తాయా, 25 వస్తాయా, తెలుగు నుంచి సోషల్ స్టడీస్ లోపల అది ఏదైనా చదవచ్చు. ఎన్ని క్లాసులు వస్తున్నాయో మీకు తెలుసు, అది యూనిట్ ప్లాన్. ఆల్రెడీ మనం ఉన్నతిలో చూసినాం, అంతకుముందు స్టార్టింగ్లో వచ్చినప్పుడు చూసినాం. టీచర్స్ హ్యాండ్ బుక్ అనేది ఒకటి ఉంది, టీచర్స్ దయచేసి చూడండి, అది ఎక్కడ పెట్టారో ఒకసారి ఓపెన్ చెయ్యండి, లేకపోతే వేరే వాళ్ళని అడిగి తీసుకోండి. ఆ ఉన్నతి ట్రైనింగ్ మనకు జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా మనకు టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఇచ్చారు, చూడండి. అవి కూడా చూడకపోతే కనీసం వాట్సాప్ గ్రూపులో ఎన్నో సాఫ్ట్ కాపీస్ షేర్ చేయబడతా ఉన్నాయి, చూసి వదిలేయకండి. జెరాక్స్ తీసి దగ్గర పెట్టుకోవడం అంటే నేను అదే చెప్తాను, నేను ఎంత డిసప్పాయింట్ అవుతానంటే విషయం. అందరు జిరాక్స్లు తీసుకుంటున్నారు, తీసుకోవాలి కానీ వాడుకోవాలి, ఉపయోగించాలి, తీసి పక్కన పెట్టుడు కాదు. వచ్చినోళ్ళు కూడా ఉంది అని టిక్కు పెట్టుకొని పోతా ఉన్నారు, ఇది నష్టం, ఉపయోగం లేదు. చూడండి ఒకసారి, ఆ ట్రాన్సాక్షన్ ప్రకారం క్లాసు జరగడానికి ఉపయోగపడేది. దీన్ని ఒక్కటి మాత్రం అన్ని యూనిట్లకి అవసరం లేదు, అన్ని క్లాసులకు కూడా మన చేత, అంటే ఇది ఏమి లేదు, ఒక రకంగా చెప్పాలంటే లెసన్ ప్లానే పీరియడ్ ప్లాన్ అనేది. ఇది ఆ పీరియడ్ ప్లాన్, ఆ క్లాస్లో ఏం చేస్తాం అనుకునేది మొత్తం క్లియర్గా. ఒక్క యూనిట్కి మాత్రం మీరు సాఫ్ట్ కాపీ చూసి రాసుకున్న, సాఫ్ట్ కాపీ ఒకటి మనకి ఆల్రెడీ వాట్సాప్లో వచ్చినాయి, మీరు మాత్రం దీన్ని ఒక్క యూనిట్ మాత్రం మాన్యువల్గా రాసుకోండి. ఎందుకు మిగతా అన్ని జిరాక్స్లు తీసుకుని ఇది ఒక్కటే ఎందుకు అంటే, దీనికి ఒక రీజన్ ఏంటంటే, మన వాళ్ళు ఈ స్టెప్స్ మర్చిపోతా ఉన్నారు. ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఒక్కోసారి మనం ఆ స్టెప్స్ ప్రకారం జరగకుండా టార్గెట్ ఎలా చేయాలి అనేది మనం మిస్ అవుతున్నాం. కాబట్టి దీనికోసం ఏంటంటే ఒకసారి రాస్తే బాగా గుర్తుంటది అనే పద్ధతి మనం గుర్తుపెట్టుకోవాలని మరి ఈ విధంగా మనకి ఇవ్వటం జరిగింది, బాగా గుర్తుండటం కోసం. ఓకేనా? ఒక్క యూనిట్కి రాసుకోండి, అన్ని యూనిట్లకి అన్ని క్లాసులకి అవసరం లేదు. మీ దగ్గర ఏమైనా సాఫ్ట్ కాపీస్ ఉంటే తీసుకోండి, లేకపోయినా వదిలేయండి. ఒక్కటి మాత్రం మనకి ప్రాసెస్ తెలియటం కోసం. ఇది 3వ రికార్డ్ అయిపోయింది. ఒక్క యూనిట్కి రాసుకోమని చెప్పినాం పీరియడ్ ప్లాన్. మిగతా 2 జిరాక్స్లు తీసుకోండి, ఇయర్ ప్లాను, యూనిట్ ప్లాను, జిరాక్స్లు తీసుకోండి, వాడుకోండి. పీరియడ్ ప్లాన్ మాత్రం 6th క్లాస్ నుండి 10th క్లాస్ 9th క్లాస్ లోపల ఒక్క యూనిట్కి మాన్యువల్గా రాసి పెట్టుకోండి. మిగతా సాఫ్ట్ కాపీలు ఉంచుకున్నాం కదా, లేకపోయినా ఏమి కాదు, చెప్పారు మనకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. 3వది కూడా అయిపోయింది. అతి ముఖ్యమైనది ఇప్పుడు మనం ఈ టాపిక్ టైటిల్ కూడా అదే పెట్టా, డైరీ, టీచర్స్ డైరీ. ఏం రాయాలి, డైరీ రాయాలి అనేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు రాయాల్సిందే, ఈజీగా ఉన్నదే. దీనికి కూడా అన్ని సబ్జెక్ట్స్కి మీరు ఇప్పటికే చూశారు, SCERT వాళ్ళే ఇచ్చారు మనకు డైరీ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఏ మోడల్, ఒక్క పేజీలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ స్లైడ్స్లో చూపిస్తాను, నా దగ్గర రెడీగా ఉంది ల్యాప్టాప్, దీని ముందు మీకు ఇప్పుడు స్క్రీన్ పైన షేర్ చేస్తాను. ఆ మోడల్లో ఇది రాసుకోవాలి. ఈ డైరీ మాత్రం రోజు రాయాలి. ఎంత ఇంతే, ఏది ఒక 6-7 కాలమ్స్ ఉన్నాయి, ఏది సీరియల్ నెంబరు, క్లాసు, పీరియడ్ నెంబరు, టాపిక్ నేము, సబ్ టాపిక్, తర్వాత ఏముంటుంది లెర్నింగ్ అవుట్కమ్స్, LOs to be achieved, ఫైనల్గా రిమార్క్స్ అని పెట్టారు. రిమార్క్స్ అనేది తీసేసి మీరు అక్కడ TLM అని పెట్టుకోండి, టీచింగ్ లెర్నింగ్ మటీరియల్. రిమార్క్స్ ఏముంటాయి దానికి, ఏం వాడుతున్నాం అనేది. దీనికి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. మనకి మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఈరోజు IFPలు వచ్చేసినాయి, వాటిని పెట్టుకోండి. దాన్నే అందులో మన దగ్గర స్లైడ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఇంటర్నెట్ ఉంటాయి, దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి. IFP ఉంటే సర్వం ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. IFP అనేది పెట్టుకోండి, దాంట్లో ఏం వాడుతున్నాం అనేది రాసుకోండి. ఇప్పుడు ఈ డైరీ మాత్రం ఈ రోజుకి ఆ రోజు కంపల్సరిగా ప్రతి టీచర్ రాయాల్సిందే. కొద్దిగా ఎంతసేపు పడుతుంది చెప్పండి, ఇందులో మీ ఒత్తిడి గురయ్యేది ఎక్కడ ఉంది చెప్పండి. డైరీ రాసుకోవటం మ్యాటర్ ఆఫ్ 2 minutes. అయితే ఈ 2 minutesలో మోస్ట్ ఇంపార్టెంట్ మీరు దొరికేది ఎవరికన్నా ఎక్స్టర్నల్ అబ్జర్వర్ వస్తాడు, లేకపోతే హెడ్ మాస్టర్ చూస్తాడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చి చూస్తాడు. ఆయన ఏది చూసినా 2 చూస్తాడు బేసిక్గా, ఆ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ స్టెప్స్ ఫాలో అవుతున్నావా లేదా. అది కూడా కొంత కన్వీనియంట్గా, దాన్ని కూడా పెద్దగా ఒత్తిడి చేయట్లే. అంటే మరి ఆ టెక్స్ట్ బుక్ ట్రాన్స్లేషన్ మెథడ్ తప్ప కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఎగ్జాక్ట్గా ఆ స్టెప్స్ ఫాలో అయినా కాకపోయినా
మనకు ఉన్నతిలో ఏం చెప్తా ఉన్నారంటే లేటెస్ట్గా లెర్నింగ్ అవుట్కమ్స్ నువ్వు ఏ పద్ధతిలోనా చెప్పవా పిల్లగాడు 4 విషయాలు నేర్చుకోవాలి అనేది చెప్తా ఉన్నారు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ అన్నది మాత్రం జాగ్రత్తగా రాసుకోవాలి. ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నాను తెలుసా? దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఏది రాసుకుంటే దాన్నే అబ్జర్వర్ చూస్తాడు. దాన్నే చూస్తాడంటే ఇది క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలకు అర్థమైందా లేదా, ఇది సాధిస్తే పిల్లలు ఆ క్లాస్ సక్సెస్ అయినట్టుగా. లెర్నింగ్ అవుట్కమ్స్ అవే క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేది లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే. అవి అచీవ్ అయ్యాయా లేదా అనేది రాసుకుంటాం. అందుకే అక్కడ ఉన్నదేమి ఇంత బాక్స్ ఉంది. ఈ బాక్స్ లోనే ఎట్లా రాయాలంటే మీరేమి సెంటెన్సెస్ రాయొద్దు. 3-4 మాటల్లో వర్బ్స్ రూపంలో పెట్టేసేయండి. ద లర్నర్స్ అని పెట్టేసి కాలన్ పెట్టేసాను అంటే కాలన్ అని తెలుసు కదా, 2 చుక్కలు పెట్టేసి ఏది తెలుగు నుంచి మీకు ఆల్రెడీ 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు మనకి అలాగే ప్రైమరీ స్కూల్లో కూడా క్లాస్ వారిగా ఎల్ఓస్ ఇచ్చేసారు లెర్నింగ్ అవుట్కమ్స్. అందుట్లో ఇంత ఉంది. అవన్నీ మీరు రాయలేరు, అక్కడ పట్టవు ఏ క్లాస్కైనా సరే. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా రాసుకుని మీరు ఏదైతే 2-3 మాటల్లో 4-5 మాటల్లో రాసుకోండి. మనం ఆల్రెడీ ఇప్పుడు నేను మీకు చూపిస్తా ఉంటాడా ఈ టీచర్స్ ఉంది చూసారా, ఇది టీచర్స్ డైరీ అన్నాం. సో టీచర్స్ డైరీ స్టెప్స్ టు ఫాలో. ఇది మనకేం గవర్నమెంట్ ఇవ్వలేదు, మనమే తయారు చేసినాం. అంటే SCRT వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మా డిస్ట్రిక్ట్ లో అయితే టీచర్స్ అందరికి ఇంగ్లీష్ టీచర్స్ మీ సబ్జెక్ట్ లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఇది ఒక స్పైరల్ బైండింగ్, ఒక 200 days కి సరిపడా ఇది టీచర్స్ డైరీ అనేది మనం ఇక్కడ తయారు చేసినాం. ఇంగ్లీషు నేమ్ ఆఫ్ ది టీచర్ ఇది మీరు చూసుకునేదే. సో ఇట్లా ఒక స్పైరల్ బైండింగ్ మీరు కూడా చేయించుకోండి. నోట్స్ లో రాసుకోవాలంటే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకటి మీకు ఇచ్చినటువంటి లేఅవుట్ ఇప్పుడు చూపిస్తాను, ఇది పెట్టుకోండి ఇక్కడ ఒకటి, ఓకేనా? ఇది ఒకటి. ఇక రెండవది ఇక లోపట పేజ్ అన్నమాట, పైన కవర్ కదా మీరు చూసారు. ఇప్పుడు టీచింగ్ డైరీ ఇంగ్లీష్ అని పెట్టేసినాం. సో ఇది వివరాలు. ఇట్లా మేము ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఖమ్మం నుండి దీన్ని కొంచెం మోడిఫై చేసి టీచర్స్ అందరికి ఉపయోగపడాలని ఈ పద్ధతిలో ఇవ్వడం జరిగింది. ఇది ఒకటి. సో ఇలా ఫస్ట్ పేజ్ ఇది. ఇక నెక్స్ట్ పేజ్ నుండి ఇదిగో ప్రతి పేజీలోనూ 2 daysకి వచ్చే విధంగా చేసింది. కనిపిస్తుంది కదా, ఏముంది? సీరియల్ నెంబరు, తర్వాత ఏంటది పీరియడ్, ఏంటిది కొంచెం స్పెక్ట్స్ లేవు, పీరియడ్ నెంబరు, క్లాసు, నేమ్ ఆఫ్ ది టీచర్, నేమ్ ఆఫ్ ది లెసన్, నేమ్ ఆఫ్ ది సబ్ టాపిక్, లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్, TLM. ఇక్కడ రిమార్క్స్ అని ఇచ్చారు వాళ్ళు, మనం రిమార్క్స్ కాకుండా TLM గా మార్చినాం. సో ఇక్కడ ఇది ఎవరైనా రాస్తారు. పీరియడ్ నెంబర్ ఎంత, ఏ క్లాసు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడ్ లో మీరు ఏదో 10th క్లాస్కు 9th వెళ్తున్నారు, అది ఇక్కడ రాసుకుంటారు. నేమ్ ఆఫ్ ది లెసన్, ఏ లెసన్ చెప్తున్నారు దాని పేరు రాసుకుంటారు. ఈజీగా ఇందులో ఈజీగా పెట్టేస్తుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది సబ్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్ లోనే ఇంగ్లీష్ లాంటిది ఉందనుకుందాం. అందులోనే మనకు కాంప్రిహెన్షన్ పార్ట్ చెప్తా ఉండొచ్చు. కాంప్రిహెన్షన్ ఉంటుంది అంటే లెసన్ ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ చెప్తున్నాం, దాన్ని ఏమంటాం? ఆ లెసన్ పేరులోనే కాంప్రిహెన్షన్ అని రాసుకోవచ్చు. లేదా వొకాబులరీ చెప్తున్నాం అనుకోండి, వొకాబులరీ పార్ట్ అని రాస్తాం. గ్రామర్ చెప్తాను అనుకోండి, గ్రామర్ అని రాసుకోండి. డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ చెప్తాను, డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ అని చెప్పండి. ఇవే కదా మనం చేస్తాం. స్టడీ స్కిల్స్ చెప్తున్నాం అనుకోండి, స్టడీ స్కిల్స్కి రాస్తాం. ఏది చెప్తామో అవి పేరు రాసుకోండి. ఇక ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఉన్నది ఈ లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఎలా, ఇదిగో ఈ భాగంలో ఈ కొంచెంలోనే పట్టే విధంగా మనం సాధ్యమైన వరకు దీన్ని కొంచెం ఎక్కువ ఇచ్చాం స్పేస్ ఉన్నదానికంటే, మిగతా అన్నిటికంటే. ఇక్కడ TLM అనేది అయితే మీకు ఏదైనా చార్ట్స్ ఉంటే చార్ట్స్ అని రాయండి, ఏదైనా సెపరేట్ గా తయారు చేసుకుంటే సెపరేట్ గా తయారు చేయండి. లేదా IFP వాడుకున్నట్లయితే IFP ఉంది కదా మన స్కూల్స్ లో, టీవీ లాగా ఉన్నాయి కదా, వాటి పేరు పెట్టుకోండి ఇక్కడ. సో ఇది అన్ని రోజులకి ఇట్లా రాసుకోండి. 5 periods, ఒక టీచర్కి మాక్సిమం వచ్చేసి 5 periods. ఇంకేదైనా 6th period కూడా మీకు ఎవరికైనా అలర్ట్ చేస్తే మీరు సెపరేట్ గా తయారు చేయించుకోండి. ఇట్లయితే ఇది మా టీచర్స్ కోసం. ఎవరికైనా గవర్నమెంట్ స్కూల్లో మాక్సిమం 6th నుంచి 10th క్లాస్ వరకు చెప్తున్నారు కాబట్టి, ప్రైమరీ స్కూల్లో నేను అంతే కాబట్టి 5 periods కి మనం ఇచ్చినాం. ఇది కథ. ఇట్లా ఒక్కొక్క పేజీలో ఒక పక్క 2, అటు పక్క 2, మొత్తం ఒక చూడండి 50 pages తయారు చేసినాం. ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఒకటి తయారు చేశాను. సీరియల్ నెంబర్ 1, పీరియడ్ నెంబర్ 1. సో ఫస్ట్ పీరియడ్ నేను 10th క్లాస్కి వెళ్తున్నాను అనుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది లెసన్ నేను ఫేస్ షీట్ చెప్తాను, ఏది చెప్తాను అనేది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ యాటిట్యూడ్ ఈజ్ యాటిట్యూడ్ అనేటువంటి లెసన్ నేను ట్రాన్సాక్షన్ చేస్తా ఉన్నాను ఇక్కడ. సో చేసేటప్పుడు ఏం చేస్తాను ఈ రోజు, మరి ఇక్కడ నేమ్ ఆఫ్ ది టాపిక్ ఏముంది, లెసనే కదా. దీంట్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ కి సంబంధించి ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. రీడింగ్ కాంప్రిహెన్షన్ లో 1వ పేజ్ నుంచి 2వ పేజ్ వరకు మనం చేస్తాం అనుకోండి, అది వేసుకోండి ఇక్కడ. సారీ,
సో ఇట్లా పేజ్ నెంబర్స్ కూడా వేసుకోవచ్చు రీడింగ్ కాంప్రిహెన్షన్ చెప్పేటప్పుడు దీంతో పాటు. ఎందుకంటే ఒక్కోసారి ఒక లెసన్ 2-3 రోజులు నడుస్తుంది, అట్లాంటప్పుడు ఆ పేజ్ నెంబర్స్ కూడా వేయచ్చు. లేదా పారాగ్రాఫ్ నుంచి అనేది ఇవ్వదు, పేజ్ నెంబర్స్ పెట్టేసి బిగినింగ్ పారాగ్రాఫ్ లో 2 వర్డ్స్, ఎండింగ్ పారాగ్రాఫ్ లో 2 డాట్ పెట్టేసి ఎండింగ్ పారాగ్రాఫ్ కూడా రాసుకోవచ్చు. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూసారా, లర్నింగ్ ఎల్ఓస్ టు బి అచీవ్డ్, లర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్, ఇది జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ మీరు ఎక్కువ రాస్తే ఇక్కడ పట్టదు. ఫస్ట్. రెండోది, ఎక్కువ రాయటం ద్వారా ఈ ఏరియాలో మనకు ప్రాబ్లం అవుతుంది అని మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎక్కువ ఇక్కడ రాయొద్దు, ఎందుకంటే రాసినట్లయితే అవన్నీ మళ్ళీ అచీవ్ చేశారా లేదా అనేది మనకి ఇబ్బంది అవుతుంది. మనకి బేసిక్ గా రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేది చూసుకుందాం. చూడండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ లో ఏం చేస్తారు పిల్లలు? టెక్స్ట్ చదువుతారు, అర్థం చేసుకుంటారు, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కి రెస్పాండ్ అవుతారు. అందుకే నేను 3 రాసుకున్నాను లెర్నింగ్ అవుట్కమ్స్: రీడ్, అండర్స్టాండ్ అండ్ రెస్పాండ్. ఇది బేసిక్ గా. ఇంకా చాలా ఉంటాయి, దే లెర్న్ న్యూ వర్డ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా, అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మనం ఇక్కడ రాయలేం కదా, మన డైరీలో అంత లేదా. చాలా చాలా రాసుకోవచ్చు అక్కడ. దే లెర్న్ ది యూసేజ్ ఆఫ్ వర్డ్స్, దే లెర్న్ ప్రొనౌన్సియేషన్, దే లెర్న్ సర్టన్ ఎక్స్ప్రెషన్స్, దే లెర్న్ ఫ్రేజల్ వర్బ్స్, దే డిస్కస్ విత్ ఫ్రెండ్స్. కానీ మనం అవన్నీ రాయడానికి ఇక్కడ ఉండదు. నేను మీకు అర్థమవుతుందా సార్ ఏంటి మీరు ఇట్లా చెప్తున్నారు ఏంటి, అక్కడ చాలా ఉన్నాయి అంటే చాలా ఉంటే అవన్నీ రాయలేరు. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉన్నట్టు మనం కామన్ గా నేను వీడియో పెట్టేది దేనికంటే అందరికీ ఇది వీడియో ఉపయోగపడాలి, అది నా ఉద్దేశం. ఓకేనా? సో ఐఎఫ్పి అనేది నేను యూజ్ చేసుకున్నా. ఇట్లా 5 క్లాసులకి ఇట్లా రాసుకుంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి సంబంధించి నేను చెప్తా ఉన్నా, మిగతా సబ్జెక్టులు కూడా మీరు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లో చూసినట్లయితే మనకి ఎవరైనా చూస్తే ముఖ్యంగా కనపడేది ఏమంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ అని ఇట్లా ఇక్కడ సిలబస్ ఉంటుంది. ఓకే కదా? అలా రీడింగ్ కాంప్రిహెన్షన్ చెప్తాం. చెప్పేటప్పుడు అక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ కామన్. ఏ లెసన్ చెప్పేటప్పుడైనా మీరు ఇట్లా రాసుకోండి. అన్నిటికీ చెప్తా ఉన్నట్టు రీడింగ్ లెసన్ చెప్పేటప్పుడు మాత్రం ఇట్లా రాసుకోండి: ద లెర్నర్స్ రీడ్, అండర్స్టాండ్, రెస్పాండ్. ఇది గుర్తు పెట్టుకోండి. ఇక ఆ తర్వాత లెసన్స్ అయితే ఇట్లా రాసుకోండి అని చెప్తున్నా. ఎక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ టు బి అచీవ్డ్ లోపట. ఇక రెండవది చూస్తే వొకాబులరీ ఐటమ్స్ ఉంటుంది. లెసన్ అయిపోగానే ప్రతి టెక్స్ట్ బుక్ లో కూడా లెసన్ వెనకాల వొకాబులరీ ఐటమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి మనం చెప్తా ఉన్నాం క్లాస్ అనుకున్నా. ఒక రోజు క్లాస్ జరుగుతుంది. నేను సిలబస్ మొత్తానికి సంబంధించి రాస్తాను. ఇక్కడ ఏ ఒక్క లెసన్ కూడా సంబంధించి మీరు టీచింగ్ డైరీ అనేది ఇట్లా రాసుకోవడానికి వొకాబులరీ ఐటమ్స్ చెప్తా ఉన్నారు. వొకాబులరీ ఐటమ్స్ చెప్పేటప్పుడు ఏం రాసుకోవచ్చు? అండర్స్టాండ్ వాట్ వర్డ్స్, వాటి యూసేజ్, యూజ్ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. వొకాబులరీలో బేసిక్ ఏంటంటే వర్డ్స్ తెలుసుకోవటం, వాటి ప్రొనౌన్సియేషన్ తెలుసుకోవటం, యూసేజ్ తెలుసుకోవటం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని యూజ్ ఇన్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ ఇన్ సెంటెన్సెస్ అనేది మనం రాసుకుంటాం. అంటే వొకాబులరీ ఐటమ్స్ కి సంబంధించి మీరు క్లాస్ నడుస్తూ ఉంటే లెర్నింగ్ అవుట్కమ్స్ ఈ విధంగా రాసుకోండి. ఇంకా లేదు, దే లెర్న్ ప్రొనౌన్సియేషన్, దే సీ డిఫరెన్సెస్, దే లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇట్లాంటి చాలా రాయొచ్చు. నేను కాదంటలే, కానీ రాయటానికి అక్కడ లేదు. ఇంతకుముందు మీకు చూపించిన స్లైడ్ లో అక్కడ పట్టదు. అందుకే ఎవరు వచ్చినా మన క్వశ్చన్ వేయకుండా, చేయొచ్చు చూపించకుండా బేసిక్స్ రాసుకుందాం, ఇబ్బంది లేకుండా, మీరు ఇబ్బంది పడకుండా, వచ్చిన ఆయన కూడా ఇబ్బంది కలగకుండా, మీరు సమస్యల్లో ఇరుక్కోకుండా. అదనమాట ఉద్దేశం. ఆ తర్వాత చూస్తే గ్రామర్ ఐటమ్ కూడా ఉంది. లెసన్ అయిపోగానే వొకాబులరీ ఐటమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫాలోడ్ బై గ్రామర్ ఐటమ్స్ ఉన్నాయి. సో గ్రామర్ ఐటమ్స్ మనం క్లాస్ రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక గ్రామర్, వాయిస్ కావచ్చు, డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కావచ్చు, ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాంటివి చెప్పేటప్పుడు ఏం రాసుకోవచ్చు? లెర్నింగ్ అవుట్కమ్స్. చూడండి, అన్ని లెసన్స్ కి, ఏ ఒక్క లెసన్స్ కి నేను చెప్తా ఉండట్లేదు ఇక్కడ. ఐడెంటిఫై ది పర్టికులర్ ఎక్స్ప్రెషన్స్, రికగ్నైజ్ ది రూల్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ సెంటెన్సెస్. గ్రామర్ అయినా వొకాబులరీ అయినా అంతే. వాటి యొక్క యూజ్ తెలుసుకుంటారు, వాటి యొక్క డిఫరెన్సెస్ చూస్తారు, వాటిని ఫైనల్ గా సెంటెన్సెస్ లో యూజ్ చేయటం నేర్చుకోవటమే వొకాబులరీ అండ్ గ్రామర్ యొక్క ఫైనల్ అచీవ్మెంట్ కావాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక వొకాబులరీ నేర్చుకోవడం అంటే వాటి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాల్సి వస్తుంది, జనరల్ గా వాటి యూసేజ్ తెలుసుకోవాల్సి వస్తుంది, వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది చూసారు, వర్బ్ అండ్ నౌన్ ఫార్మ్ అట్లా చూసుకోవటం. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ప్రొనౌన్సియేషన్, యూసేజ్ తెలుసుకోవాలి. యూసేజ్ అంటే ఐసోలేటెడ్ వర్డ్ గా కాకుండా సెంటెన్సెస్ లో కాంటెక్చువల్ గా నేర్చుకోవడం. ఇది మనకి కాంటెక్చువల్ గ్రామర్ అని కూడా మనకి ఇప్పుడు డిఓపిలో, డిస్కోర్స్ ఓరియంటెడ్ పెడగాజీ లోపల మనం ఫాలో అవుతా ఉన్నాం. అది ఒక క్లాస్, సెపరేట్ క్లాస్, వేరే విషయం. సో గ్రామర్ ఐటమ్స్ రాసేటప్పుడు ఇట్లా బ్రీఫ్ గా రాసుకోండి. బ్రీఫ్ గా. చాలా ఉందిగా? ఎస్ ఉంది, అంతా రాయొద్దు, రాస్తానికి అక్కడ లేదు, కానీ మంచిగా ఉండాలి క్లాసు, అది అన్నమాట. ఇంకా ఆ తర్వాత చూస్తే చూడండి, క్రియేటివ్ రైటింగ్, డిస్కోర్స్ ఉంది. మనకి ఇంగ్లీష్ అంటే ఇదే కాంప్రిహెన్షన్. ఏ రీడింగ్, బి రీడింగ్, సి రీడింగ్ ఉంది, వొకాబులరీ అండ్ గ్రామర్ ఐటమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏముంటది?
క్రియేటివ్ రైటింగ్, డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ అనేది ఉంది. ఈ డిస్కోర్స్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి ఎట్లా రాసుకోవచ్చు చూడండి. లెర్న్ ది ఫీచర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డిస్కోర్స్. ఏ డిస్కోర్స్ అయితే చెప్తా ఉన్నాం దాని ఫీచర్స్ నేర్చుకోవాలి ఫస్ట్. తర్వాత లేఅవుట్ అనేది నేర్చుకోవాలి. ఈ విధంగా లేఅవుట్ అంటే తెలుసు, దాని డిజైన్ ఎట్లా ఉండాలి, నోటీస్ అయితే ఎట్లా ఉంటుంది, పోస్టర్ అయితే ఉంటుంది, దాని డిజైన్ ఎలా అనేది అది నేర్చుకుంటారు. ఫైనల్ గా దే రైట్ ది డిస్కోర్సెస్. తర్వాత ప్రాసెస్ ఉంది, ఇండివిజువల్ గా రాస్తారు, తర్వాత కొలాబరేటివ్ చేస్తారు, దే షో ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్ ఆల్సో. అంటే ఒక స్లైడ్ పైన, ఒక దాని పేరు ఏమంటే పోస్టర్ పైన, షీట్ పైన రాసేసి ఒక డెమాన్స్ట్రేట్ చేయటం ఇదంతా ఉంటుంది. టీచర్ ఎడిట్ చేయటం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా ఎడిటింగ్ సంబంధించి అంతా నేర్చుకుంటారు. బట్ బేసిక్ గా మనకు ఆ రోజు ఎన్ని అయితే రాయగలుగుతాం అంత. ఇవి బేసిక్ గా మీరు డైరీ రాసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకొని నేను చెప్పినటువంటి రికార్డ్స్ మెయింటైన్ చేసినట్లయితే పండగ, ఇబ్బందే లేదు, మీకు రావాల్సిన సమస్యలు లేవు. ఈ వీడియో మరి యూస్ఫుల్ గా ఉందని భావిస్తే దయచేసి అందరికి షేర్ చేయండి. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే వాట్సాప్ లో కాంటాక్ట్ చేయొచ్చు. మీకు థంబ్నెయిల్ పైన నా ఫోన్ నంబర్ కూడా ఇచ్చాను, వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. సో తప్పనిసరిగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.